నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి తీసుకొచ్చాను. ఎస్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. మీకు విషయం గుర్తుందా? గత హయాంలో వైఎస్ఆర్సీపీలో తీసుకొచ్చినటువంటి బ్రాండ్ల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అదేనండోయ్, బూమ్ బూమ్ బ్రాండ్లు. ఈ బూమ్ బూమ్ బీర్లు తాగి చాలా మంది ప్రజలు చనిపోయినట్లు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటనలు కానీ, అధికారికంగా ఎటువంటి రిపోర్టు నివేదిక రాకపోయినా గానీ చాలా మంది ప్రజల్లో ఒక భయం అయితే నెలకొంది. ఈ బూమ్ బూమ్ బీర్ల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల అస్వస్థకు గురవుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. పైపెచ్చు ఆ బ్రాండ్లు గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కంట్రోల్ అంతా కూడా వైఎస్ఆర్సీపీనే చేసేది కాబట్టి దాంట్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. ఉన్న క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైస్ పెట్టకపోయేసరికి బీభత్సమైన ప్రైస్ ఉండేది దానికి. సో బూమ్ బూమ్ బ్రాండ్లోనే కాకుండా ఆ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన లిక్కర్ మొత్తం కూడా అన్నిటి కూడా చాలా కాస్ట్ ఉండేది. ఎంత కాస్ట్ పెట్టారంటే ఒక్కొక్క బీరు అంటే మీరు బయట ఏ రాష్ట్రాల్లో కన్నా దానికి డబుల్ ఉండేది. 150 రూపాయల నుంచి 190, 250, 300 ఇలా ఒక్కొక్క సీజన్ కి ఆ బ్రాండ్ల రేటు పెంచేశారు. సో ఆ విధంగా అక్కడ ఖచ్చితంగా సచ్చినట్టు అవే బ్రాండ్లు తీసుకోవాలి. ఎప్పుడైనా తెలంగాణకి లేదంటే ఇతర పక్క రాష్ట్రాల నుంచి ఏమైనా మద్యం తీసుకొని వద్దామా అని అనుకున్నా కూడా అక్కడ చెక్ పాయింట్స్ ద్వారా ఆ మద్యాన్ని కూడా ఆపి వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ పెనాల్టీ వేసేవారు. ఈ విధంగా బయట నుంచి బ్రాండ్లు తీసుకొనియకుండా ఒక షరతు పెట్టేవారు. ఖచ్చితంగా ఈ బ్రాండ్లే మీరు తాకాలని చెప్పి వాళ్ళ మీద ఒక డిమాండ్ తీసుకొచ్చారు. సో అట్లా విపరీతమైనటువంటి లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వంలో జరిగింది. మరి ఆ లిక్కర్ స్కామ్ గురించే ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఆ సిబిఐ ఎంక్వైరీ గాని, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం టీం అంతా కూడా దానికి దాని మీద పనిచేస్తున్నారు. దాదాపు 11 కోట్ల డబ్బు మొత్తం కూడా ఒక ఫామ్ హౌస్ లో దొరికిన విషయం కూడా తెలిసిందే కదా. మరి ఈ 11 కోట్ల డబ్బంతా కూడా ఆ బూమ్ బూమ్ బీర్ బ్యాండ్లు కానీ లేదంటే ఇంకా లిక్కర్ స్కామ్లు వీటన్నిటికీ సంబంధించే ఉందన్నమాట. అక్కడ నుంచి డబ్బులు విపరీతంగా తీసుకొని అక్కడ ప్రజల డబ్బంతా కూడా చాలా లాగి ఆ తర్వాత వీళ్ళంతా కూడా దాన్ని ఎక్కడ మలుచుకోవాలో తెలియక అలాగే క్యాష్ రూపంలోనే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు అదంతా బయటకు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం మనం ఏపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి బ్రాండ్లు తీసుకొచ్చిందో చూస్తున్నట్లయితే ఈ బ్రాండెడ్ మద్యం 99 రూపాయలకే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొత్త బార్ పాలసీకి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసింది. మరి ఈ 99 రూపాయలకే ఎలాంటి బ్రాండ్లు ఏంటనే వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. కొత్త బార్ పాలసీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినప్పుడు ఈ బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో బార్లలో అమ్మకాల వేలను పెంచుతూ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బ్రాండ్ల విషయంలోనూ స్పష్టత కూడా ఇచ్చారు. ఏంటి, ఏపీలో నూతన బార్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేయడం, మరి ఈ నెల 26 వరకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో 2 రూపాల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు కూడా నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం లాటరీ ద్వారా లైసెన్స్లను ఎంపిక చేస్తారట. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. కాగా బార్ పాలసీలో అనేక మార్పులు తీసుకొచ్చారు. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్లు జారీ చేశారు. అందులో 10% అంటే 84 బార్లను గీతా కులాలకు ప్రభుత్వం కేటాయించింది. వాళ్ళు మాత్రమే ఈ టెండర్ తీసుకోవాలన్నమాట. వాటికి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 30వ తారీఖున లాటరీ నిర్వహించనున్నారు. గీతా కులాల బార్లకు 50% లైసెన్స్ ఫీజు ఉంటుంది. సాధారణ బార్లకు జనాభా ఆధారంగా 35 లక్షలు, అలాగే 55 లక్షలు, 75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజులు కూడా నిర్ణయించారు. గత బార్ పాలసీలో వేలం విధానంలో చాలా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు ₹1,00,00,000 దాటింది. ఈసారి మాత్రం ఒకే లైసెన్స్ ఫీజు పెట్టి ఒకటే లైసెన్స్ ఫీజు ఉండే విధంగా లాటరీ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దరఖాస్తు రుసుం గతంలో 3 కేటగిరీల్లో 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండగా ఇప్పుడు అందరికి ఒకే విధంగా 5 లక్షలు చేశారు. బార్ వ్యాపారంలోకి కొత్త వారు రావాలనే ఉద్దేశంతో ప్రతి బార్కు 4 దరఖాస్తులు తప్పనిసరి చేశారు. దీనివల్ల గుత్తాధిపత్యం తగ్గుతుందని అధికారులు అయితే చెప్పారు. మరి లైసెన్స్ ఫీజు 6 విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించగానే ఇక బార్ల పని వేలను వాటిని కూడా నిర్ణయించారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు, అలాగే ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు మారుస్తూ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ బార్లలో 99 రూపాయల మద్యం అమ్మకాలు ఉండవట. మద్యం అమ్మకాల సమయం పెంపు పైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఎలాంటి
నిర్ణయం తీసుకోబోతుందో, మరి ఇలాంటి వ్యతిరేకత రాబోతుంది కాబట్టి ప్రభుత్వం వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. లేదంటే గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్‌ని మళ్ళీ అదే లోపాలని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారా? లేకపోతే దీనివల్ల ఇలా తక్కువ బార్లకి అయితే ఎవరైతే కేటాయించారో వీళ్ళు మళ్ళీ స్కాములు చేసే స్కోప్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా అధికారులైతే పర్యవేక్షిస్తున్నారు. అటువంటి స్కామ్‌లు జరగకుండా ప్రభుత్వానికే మొత్తం చెల్లింపులు వెళ్ళే విధంగా అయితే ప్రయత్నిస్తున్నారు. చూద్దాం మరి కొత్త బార్ల పాలిసీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా మంచి చేస్తుందో ఏంటనేది చూడాలిక.